ఇండియన్ స్క్రీన్ పై బయోపిక్స్ తీయాలంటే ఒక్క రామ్ గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యం. అతను మాత్రమే ఎమోషన్స్ ను, క్యారెక్టర్స్ కు తగ్గ పర్సనాలిటీస్ ని బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ తీసుకురాగలుగుతాడు. అయితే యాత్రా చిత్రాలతో మహి వి రాఘవ్ వర్మను దాటిపోయాడు. ప్రజా నాయకుల జీవితాలను రియాలిటీకి దగ్గరగా కళ్ళకు కడుతున్నాడు. ప్రతి పాత్ర కూడా గతాన్ని గుర్తుకు చేస్తోంది. నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తోంది. ఫిలిం జానర్స్ బయోపిక్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే వాటిని అందరు దర్శకులు ప్రేక్షకులు మెచ్చే విధంగా, వారి హృదయాలను హత్తుకునే విధంగా తెరకెక్కించలేరు. ఒకవేళ తెరకెక్కించారో సినిమా చరిత్రలో వారికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంటారు. యాత్ర 1, యాత్ర 2 దర్శకుడు మహి వి రాఘవ అలాంటి చరిత్రనే సృష్టించబోతున్నాడు. ముందు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై యాత్ర 1, ఇప్పుడు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై యాత్ర 2ను తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రులు వీరు. అలాంటి పవర్ఫుల్ లీడర్స్ పై బయోపిక్స్ తెరకెక్కించడం, వాటిల్లో లీడ్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా స్టార్స్ ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో మహి వి రాఘవ్ మరో సీనియర్ దర్శకుడు వర్మను దాటిపోయాడు. మొదటి భాగంలో వైఎస్ఆర్ పాత్రకు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఎంపిక చేసి మహానేతను మళ్లీ కళ్ల ముందుకు తీసుకొచ్చాడు మహి. ఇప్పుడు యాత్ర 2లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాత్రలోకి తమిళ నటుడు జీవాను నటింపచేసి అబ్బురపరుస్తున్నాడు. మన రాష్ట్ర రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని నటుడు ఇప్పుడు పూర్తిగా వెండితెర జననేతగా మారిపోయాడంటే అందుకు దర్శకుడు మహి వి రాఘవ్ చేసిన రీసెర్చ్ వర్క్ ప్రధాన కారణం. జీవా కూడా ఇదే చెప్పుకొస్తున్నాడు. యాత్ర 2లో నటించే ముందు యాత్ర మొదటి భాగం చూశాడట జీవా. ఆ సినిమాలో మహానేత పాత్రను మమ్ముట్టి పోషించిన తీరుకు ముగ్ధుడైన జీవా యాత్ర 2 కోసం తన డేట్స్ అడగ్గానే ఇమ్మీడియట్ గా ఇచ్చాడట. దర్శకుడికి ఉన్న క్లారిటీతో యాత్ర 2లో నటించడం మరింత సులువైంది అంటున్నాడు జీవా. దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2తో ఎలాంటి వెండితెర అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు అనేది తెలియాలంటే వచ్చే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున యాత్ర 2 రిలీజ్ అవుతోంది. సీజన్ ఏదైనా సరే తన సినిమా ఒకటి రిలీజ్ కావాలి అనుకుంటాడు ప్రభాస్. అయితే ఎన్ని సీజన్స్ ఉన్నా సంక్రాంతి సీజన్ మాత్రం ప్రభాస్ కు ఫేవరెట్ గా మారింది. గత కొద్ది ఏళ్లుగా తన సినిమాలకు సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నాడు, కానీ కుదరటం లేదు. కానీ ఈసారి మాత్రం సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ హింట్ ఇస్తున్నాడు. వచ్చే సంక్రాంతి సినిమాల్లో మరో మూవీ చేరింది. ఈసారి ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాజాసాబ్ను పొంగలుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని రాజాసాబ్ నిర్మాత ఖరారు చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కన్ఫర్మేషన్ వస్తుందని చెప్పుకొచ్చాడు. సో ఎట్టకేలకు రెబెల్ డ్రీమ్ నెరవేరుతున్నట్లే లెక్క. బాహుబలి 2 తరువాత సాహో తప్పితే మిగతా చిత్రాలన్నిటినీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు ప్రభాస్. అందులో రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ రకరకాల కారణాల వల్ల వీటిని సంక్రాంతికి రిలీజ్ చేయడం కుదరలేదు. కల్కి మూవీని కూడా మొన్న సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఇప్పుడు కల్కీని మే 9న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త సినిమా రాజాసాబ్ను సంక్రాంతికి తీసుకురావాలనుకుంటున్నారట. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ సంక్రాంతికి సగం మంది స్టార్ హీరోలు డేట్స్ బుక్ చేసుకున్నారు. అందులో చిరు, వెంకీ, నాగార్జున ఉన్నారు. వారు నటిస్తున్న కొత్త సినిమాలను వచ్చే సంక్రాంతికి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా వీరితో చేరతాడా, లేక వీరిలో ఒకరిద్దరు వెనక్కి తగ్గి ప్రభాస్ సినిమాకు లైన్ క్లియర్ చేస్తారా అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. కొత్త పార్టీని ప్రకటించి తమిళనాట సంచలనం సృష్టించాడు విజయ్. అయితే పూర్తి స్థాయి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టే ముందు దళపతి మరో 2 సినిమాలు మాత్రమే చేస్తాను అంటున్నాడు. అందులో ఒక సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. చివరి సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు కోలీవుడ్ దాటి టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేస్తోంది. వెండితెరకు విజయ్ దూరమవుతున్నాడు. మరో 2 సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు. అందులో ఒక సినిమా గోట్ ఆల్రెడీ సెట్స్ పై ఉంది. తమిళ దర్శకుడు ఇటీవలే నాగచైతన్యతో కస్టడీ సినిమా తీసిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి గోట్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. గోట్ తర్వాత విజయ్ నటించే మరో మూవీ, అతని కెరీర్లో 69వ మూవీ, దళపతి కెరీర్లో ఆఖరి మూవీకి దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నాడట. సో విజయ్ నటించే చివరి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ చివరి చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే కోలీవుడ్లో రోజుకో పేరు వినిపిస్తోంది. ఒక దశలో కార్తీక్ సుబ్బరాజు పేరు వినిపించినా
ఇప్పుడు ఆ అవకాశాన్ని వినోద్ అనే యువ దర్శకుడు అందుకున్నాడని సమాచారం. వినోద్ అంటే గత ఏడాది అజిత్ తో తెగింపు చిత్రం తీసిన దర్శకుడు. ఇతను రాసిన పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీకి ముందు కమల్ హాసన్ ఫిదా అయ్యాడు. మూవీ చెయ్యాలనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మణిరత్నంతో మూవీని స్టార్ట్ చేశాడు లోకనాయకుడు. కమల్తో చేయాల్సిన పొలిటికల్ సబ్జెక్ట్ ను ఇప్పుడు విజయ్ తో ప్లాన్ చేస్తున్నాడట వినోద్. దళపతి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందట. సోలో రిలీజ్ డేట్ అయితే రిలాక్స్డ్ గా వర్క్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ చేసుకోవచ్చు. కానీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎంతమంది హీరోలు వస్తారో తెలియనప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అందుకే స్పీడ్ పెంచాడు పుష్పరాజ్. ఆగస్టు 15 రిలీజ్ కు గెట్ సెట్ రెడీ అంటున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆగస్టు 15 రిలీజ్ డేట్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. వరుసగా సెలవులు కలిసి వస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరోలందరూ ఇదే డేట్ కు తమ కొత్త సినిమాలను రిలీజ్ చేస్తామంటున్నారు. దాంతో పుష్పరాజ్లో కొంత టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15 పుష్ప 2ను విడుదల చేస్తున్నట్లు గతేడాదే ప్రకటించాడు అల్లు అర్జున్. అందుకు తగ్గట్లే షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రిలీజ్ డేట్ కు బాలీవుడ్ నుంచి సింగమగైన్, కోలీవుడ్ నుంచి భారతీయుడు 2, అలాగే కంగువా, మాలీవుడ్ నుంచి మరో బిగ్ ఫిల్మ్స్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. క్లాష్ కన్ఫర్మ్ అయినా సరే కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎంతమంది హీరోలొచ్చినా సరే ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేసి తీరతానంటున్నాడు అల్లు అర్జున్. అందుకే కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే సినిమాలో కీలకంగా కనిపించే జాతర ఎపిసోడ్ను షూట్ చేశారు. ఇప్పుడు జపాన్ వెళుతోంది. అక్కడ పుష్పరాజ్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు సుకుమార్. పుష్ప 2లో ఇంటర్నేషనల్ రేంజ్ స్మగ్లర్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడట. అందుకే జపాన్ లో లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు సుకుమార్. ప్రభాస్ అనగానే సలార్ సీక్వెల్ ఎప్పుడూ అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ నటించే మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, సలార్ సీక్వెల్ ఒకటి మరో ఎత్తు. అందుకే ఈ సీక్వెల్ కోసం ప్రభాస్ అభిమానులే మాత్రమే కాకుండా పాన్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇంతకీ సలార్ సీక్వెల్ ఎప్పుడొస్తోంది? ఓటీటీలో సలార్ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. సలార్ స్టోరీలో బిగినింగ్ పార్ట్ క్యారెక్టర్ ను టెరిఫిక్ గా ఇంట్రడ్యూస్ చేశాడు ప్రశాంత్ నీల్. అందుకు తగ్గట్లే మొదటి భాగం 700 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మరి సెకండ్ పార్ట్ సంగతి ఏంటి అంటే రెబెల్ నుంచి రిప్లై లేదు. ప్రశాంత్ నీల్ బయటికి రావడం లేదు. నిజానికి సలార్ రిలీజ్ కు ముందు ప్రశాంత్ నీల్ ప్లానింగ్ వేరు. వన్స్ సలార్ మొదటి భాగం థియేటర్స్ లోకి వచ్చిన తరువాత తారక్ తో తాను ప్లాన్ చేసిన సినిమాను పట్టాలెక్కించాలనుకున్నాడు ప్రశాంత్ నీల్. అంటే ఇదే ఏడాది వీరి కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ కావాల్సింది. అయితే దేవర పోస్ట్ పోన్ కావడంతో ఎన్టీఆర్ ప్లానింగ్ కొంత మారింది. పైగా టైగర్ చేతిలో బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 కూడా ఉంది. వచ్చే ఏప్రిల్ నుంచే హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఎన్టీఆర్ తన సినిమాలతో బిజీగా ఉండడంతో ప్రశాంత్ నీల్ రీసెంట్ గా టైగర్ ను కలిసి సలార్ 2 తెరకెక్కించేందుకు లైన్ క్లియర్ చేసుకున్నాడట. సలార్ సీక్వెల్ పూర్తయిన తరువాతే తనతో సినిమా చేయమని తారక్ చెప్పాడట. అందుకే ఏప్రిల్ నుంచే సలార్ 2ను స్టార్ట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడట.